నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రిజర్వేషన్ తీయడం ఎవరితరం కాదని 1976లో తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ సోదరులకు ఎస్టీలుగా గుర్తించడం జరిగిందని లంబాడీ ఐక్యవేదిక స్టేట్ కోఆర్డినేటర్ బుక్య శంకర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావాలని ఎస్టీలకు రిజర్వేషన్ తొలగించాలని రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని, ఇలాంటి కుట్రలు పన్నడం మానుకోవాలని ఆయన ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే ఆనాడు ఎస్టీలుగా మమ్మల్ని గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. మేము ఎక్కడి నుంచి రాలేము, మేము ఇక్కడ పుట్టినాము, ఇక్కడే మా తరాలు ఇక్కడే బతుకుతుంది, కాబట్టి మీరు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పడం ఇది కరెక్ట్ కాదని తెల్లం వెంకట్రావు, స్వయం బాబురావు ఖబర్దార్, మరొకసారి ఎస్టీలను తొలగించాలని మరొకసారి విమర్శిస్తే మీ తాట తీస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి దిక్కుమాలిన చర్యలు మానుకొని రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఉన్న లంబాడీ పైన దుష్ప్రయోగం చేస్తున్న సందర్భంగా ఈరోజు నేను ఈ మీడియాకు రావాల్సి వచ్చింది. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 1976లో ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 యాక్ట్ నంబర్ 108 ఆఫ్ 1976లో మాకు కేంద్ర ప్రభుత్వము మరి లంబాడీలను ఎస్టీగా గుర్తించింది. అదేవిధంగా మరి తెలంగాణలో మళ్ళీ 1956లో మరి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినప్పుడు, మరి 56లో విడిపోయినప్పుడు, 53లో విడిపోయినప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు, 53లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ 53లో విడిపోయింది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి. 56లో తెలంగాణలో ఏర్పడినప్పుడు ఆ టైంలో మరి మాకు లంబాడీలకు ఎస్టీలుగా గుర్తించి మరి 1976లోనే మాకు ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. మరి 1969లో మాకు 1969 చందా అధ్యక్ష వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సపోర్టుల ఆధారంగా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నెహ్రూతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదంతో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సవరణ యాక్ట్ కింద 1976 యాక్ట్ నంబర్ 108 తేదీన సెప్టెంబర్ 1976 చట్టం చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడీ గిరిజన ప్రజలకు జాబితాలు చేర్చడం జరిగింది క్రమ సంఖ్య 29లో. మరి ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వమే మరి పార్లమెంట్ ఉభయ సభలో మరి ఆమోదం పొందిన తర్వాత మరి మేము ఎస్టీలుగా చేర్చడం జరిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వం భారత సర్కార్ గెజెట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది చట్టం చేసి మాకు అధికారంలో ఎస్టీలకు గుర్తించడం జరిగింది. మరి ఈరోజు ఈ స్వయం బాబురావు, ఈ సోయిలెన్ సన్నాసి తెల్ల వెంకట్రావు మరి మామూలుగా విష ప్రయత్నాలు చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరి సుప్రీంకోర్టు తగిన కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. మరి ఈ రోజు వరకు కూడా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మరి 40 లక్షల పైచిలుకున్న మన తెలంగాణ ప్రజలకు మరి ఏం భరోసిస్తాడో, మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో మరి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఈ 40 లక్షల పైచిలకు ఎవరైతే లంబాడీ గిరిజనులు తెలంగాణలో నివసిస్తున్నారో ఇల్లీగల్గా ఉన్నారు. ఆ రోజు 1911 కావచ్చు, 1921 కావచ్చు, 1931 కావచ్చు, 31 కావచ్చు, మరి ఆ రోజు నిజాం ఏదైతే సెన్సస్ చేసిండో ఆ టైంలో మాకు 3,50,000 పైచిలకు ఈ తెలంగాణలో ఉండడం జరిగింది. మరి నవాబే ఆ రోజు ఈయన సెన్సస్ చేసినప్పుడు ఇప్పుడు సపరేట్ స్టేట్ ఉండేది హైదరాబాద్. ఆ టైంలోనే మేము 3,50,000 పైచిలకు తెలంగాణలో మేము ఉన్నాం. ఈరోజు మాకు వీళ్ళు మూలవాసులు కాదు, వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు, బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్వయం బాబురావు, తెల్ల వెంకటరావు మీకు హెచ్చరిస్తున్నా. ఇది తెలంగాణలో నేను 5వ తరంని, నేను 6వ తరంని. ఇదే కొంపల్లి తాండాలో నేను 6వ తరం. మరి మేము ఎక్కడి నుంచి వలస వచ్చినామో అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.